సో క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి నిజంగా కాంపిటీషన్ పెరుగుద్ది. అరే క్యారెక్టర్ ఉంది, ఇంకొక అమ్మాయిని తీసుకొద్దాం, కొత్త అమ్మాయిని ఎంకరేజ్ చేద్దాం, లేదంటే ఏం చేద్దాం అని ఆలోచిస్తారు. అసలు క్యారెక్టర్సే లేవు ఆడవాళ్ళకి. మనం అడిగామనుకోండి ఆర్టిస్టులు ఎవరున్నారు హేమ అంటారు. ఉన్న వాళ్ళకైనా రాయండిరా అంటే ఇట్లా ఉంటుంది. తర్వాత కొత్త డైరెక్టర్లు అనేది నాకు తెలియదండి. టాప్ మోస్ట్ డైరెక్టర్స్ అందరూ నా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను క్షణక్షణం అప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాను. కొంతమంది ఇప్పటి జనరేషన్ డైరెక్టర్స్కి, ఇప్పుడు జనరేషన్ అంటే 4-5 తప్ప జనరేషన్లో ఓహో అంటే గొప్ప డైరెక్టర్లు 100 మంది వచ్చేలేదండి. సో నాకు సుకుమార్ గారు ఉన్నారు, చెప్పదండి, సుకుమార్ గారు ఉన్నారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇప్పుడు బోయపాటి శ్రీని గారు ఉన్నారు, పూరి జగన్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే నా ఫ్రెండ్. ఇప్పుడు అనిల్ రావిపూడి ఉన్నారు. సో వీళ్ళందరూ మనకు తెలిసిన డైరెక్టర్లే కదా. ఇప్పుడు కొత్తగా అంటే ఒక 4-5 వచ్చి ఉంటారు. అంటే సినిమా హిట్ అయితే, ఇందాక మీరు ఏమన్నారు, సినిమా హిట్ అయితేనే అన్నారు. అలా హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కొంతమందే ఉన్నారు. వాళ్ళకి నేను కూడా తెలుసు. లేకపోతే కొత్తదనం కొత్తగా ట్రై చేద్దామని అనుకుని ఉండొచ్చు. చెప్తున్నాను కదా, ఏ క్యారెక్టర్కైనా డైరెక్టర్ ఫీల్ అవ్వాలి. ఈ క్యారెక్టర్ ఈవిడ చేత నేను చేయించగలను, ఈవిడ ఏ క్యారెక్టర్ అయినా చేయగలుగుతుంది అని డైరెక్టర్ ఫీల్ అయితేనే మనకి క్యారెక్టర్స్ వస్తాయి. నాకని కాదు, నా కో ఆర్టిస్టులు కానీ నాకని ఎవరికైనా సరే. డైరెక్టర్ అలా ఫీల్ కాని రోజున ఏదన్నా కొత్తగా ఆలోచిద్దాం. నా బాధ ఏంటంటే కొత్తగా ఆలోచించినా మన వాళ్ళ కోసమే ఆలోచించండి. తెలుగు ఆర్టిస్టులని తెలుగు ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేయండి. చాలామంది కష్టపడుతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు అనేది ఫస్ట్ నుంచి నా వాదనండి యాక్చువల్గా. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ టీము, వాళ్ళకి తెలిసిన సర్కిల్, వాళ్ళ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కొత్త జనరేషన్. మంచిదే కదా సార్, బట్ అంటే బయట స్టేట్స్ నుంచి తీసుకురాకుండా. దానికి రీజన్ ఏంటంటే రెమ్యునరేషన్స్ కూడా ఎందుకు హేమకాంత్ ఇవ్వాలి అలా. ఓకే, హేమ వల్ల ఒక టికెట్ తెగుతుందా అనే ఆలోచన కూడా ఉండొచ్చు బహుశా. ఓకే, మీరు అన్నది కరెక్టే. హేమ రెమ్యునరేషన్ ఇవ్వాలి. 2 సినిమాలు చేసి 3వ సినిమాకి మగాళ్ళకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు? ఇప్పుడు నేను 25 years నుంచి ఉన్నాను. 10 years నుంచి నాకు ఇచ్చేది ఒకటే రెమ్యునరేషన్. వాళ్ళు ఎవరు పెంచలేదు, తగ్గించలేదు. 2 సినిమాలు ఇవాళ ఇట్లా వస్తున్నారు, రేపు 1,00,000 అంటున్నారు. మరి వాళ్ళకి ఎలా ఇస్తున్నారు? వాళ్ళ రెమ్యునరేషన్ పెరగట్లేదా? ఇంకా ఆడవాళ్ళకి మేకప్లు ఉంటాయి, డ్రెస్సులు ఉంటాయి. ఏమండి, డెఫినెట్గా అల్టిమేట్ హీరో డైరెక్టర్ అండి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఒకవేళ హీరోకి డైరెక్టర్కి 100 టికెట్లు తెగితే హేమ కోసం 15 టికెట్లు తెగుతాయి. ఆ విషయం డైరెక్టర్లు కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ నిరూపించాను వినయ విజయ రామతో. సో ఎన్ని కాల్స్ డైరెక్టర్కి వెళ్తున్నాయి, ప్రొడ్యూసర్కి వెళ్తున్నాయి, నాకు వస్తున్నాయి. ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ అంత ఎక్సైటింగ్గా మాట్లాడారు అంటే ఐఎమ్ సక్సెస్. కాదండి, ఇప్పుడు కూడా మీరు అడిగింది ఏంటి? ఇప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, మీ రెమ్యునరేషన్. మా రెమ్యునరేషన్ ఏం పెంచలేదండి, డైరెక్టర్లు ఏమి ఇవ్వలేదు. నిన్న కాక మొన్న వచ్చిన మా మేల్ ఆర్టిస్టులు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించమని చెప్పండి. మాకు ఇచ్చేది మేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకి 2 సినిమాలకి 3వ సినిమాకి ఎక్కడికి వెళ్ళిపోతుంది. అది ఏం రీజనో నాకు కూడా తెలియదు. మీరు ఇంకెవరైనా ప్రొడ్యూసర్లు కానీ లేదంటే ఇంకెవరైనా వచ్చినప్పుడు అడిగి తెలుసుకోండి, మేనేజర్లు కానీ ఏమన్నా అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని. ఏమంటే నేను ఇంతకంటే ఫేమస్ అయిపోతానా? ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం ఉల్లిపాయ రేట్లు ఎంత ఉన్నాయి, 10 సంవత్సరాల క్రితం బియ్యం రేట్లు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉంది చెప్పండి. స్కూల్ ఫీజులు ఎంతెంత ఉన్నాయి, డీజిల్ రేట్ ఎక్కడుంది? మేము బతకాలి కదండి. అది మాకైతే రెమ్యునరేషన్ పెంచట్లేదండి. ఈవెన్ నా కో ఆర్టిస్టులు కూడా, అందరికీ కూడా ఎవ్వరూ రెమ్యునరేషన్ పెంచలేదు. మరీ ₹2-2 కావాలంటే మేమైతే చేయలేం. దట్స్ ఇట్. రెమ్యునరేషన్స్ పెంచకుండా హేమ ప్లాట్లు, BMW కార్స్ ఎలా కొంటున్నారు అంటే నేను అదే చెప్తున్నానండి. నేను ఓన్లీ సినిమా మీద ఆధారపడి ఉంటే ఈ పాటికి నేను వేరేలా ఉండేదాన్ని. ఏమండి మీరు ఏమైనా కొంచెం డొనేట్ చేస్తారా, ప్రోగ్రామ్కి వస్తున్నాను కదా ఇంటర్వ్యూ కానీ అడిగేదాన్ని అండి. నాకు మా హస్బెండ్ కెమెరామ్యాను, మా మదర్ వాళ్ళు వెల్ సెటిల్డ్. నేను ఫస్ట్ నుంచి మా అమ్మగా నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫుల్ నగలేసుకుని ఇంతంత గోల్డ్ వేసుకుని తిరిగేవాళ్ళం మేము. సో ఊర్లో మనకేం లోటు లేదండి, హ్యాపీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సో తర్వాత చిన్న చితగా కిటీ పార్టీలని అవని ఇవని ఉంటాయి కదా, మనకు ఉండే గ్యాదరింగ్ మనకు ఉంటుంది కదా. సో అట్లా సంపాదించాను. ఓన్లీ ఇండస్ట్రీ మీద ఆధారపడి సంపాదించాలంటే కష్టం. ఏమండి జనాలందరూ 200-300 కోట్లు అనుకుంటున్నారు. నా దగ్గర అయితే అంత లేదు. నేను జెన్యూన్గా 15 years నుంచి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. ఏదో 1,00,000-2 లక్షలకి ఏదైనా అంటే పెళ్ళిళ్ళకి అట్లకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇస్తే అది చూపించకపోవచ్చు తప్ప అన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అండి, మనం దాచేదేం లేదు.
కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది అలా మాట్లాడుకోవడం. ఓకే. అని ఇప్పుడు మళ్ళీ అవకాశాల గురించి వచ్చింది కాబట్టి గతంలో మీరు మంచి పీక్లో ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఎంతో కొంతమంది ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్గా ఉండొచ్చు. అప్పుడు మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళని ఇల్ట్రీట్ చేయడము, లేకపోతే వాళ్ళని కేర్ చేయకపోవడము, లైట్ తీసుకోవడము లాంటివి జరిగి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయ్యాక మీలాంటి ఆర్టిస్ట్లను పక్కన పెట్టి ఉండొచ్చు కూడా. అలా ఎప్పుడైనా మీకు జరిగిందా? అలా రిగ్రెట్ అయిన సందర్భాలు ఉన్నాయా? మీరు అరే ఆ అబ్బాయిని అప్పుడు బాగా చూస్తే బాగుండేది అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అనిపించలేదండి. ఈ మధ్య కాలంలో కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. ఇది వరకు మా ఇంట్లోనే అంటే జగన్ అనే నాతో పాటే ఉండేవాడు. సో తనతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు కృష్ణవంశీ వీళ్ళందరూ కూడా మన ఇంట్లో నా చుట్టూనే ఉండేవాళ్ళు. నేను వాళ్ళందరికీ పెట్టడం, మా ఆయనకి తెలియకుండా నొక్కేసిన డబ్బులు అప్పులు ఇవ్వడం, మళ్ళీ తీసుకోవడం. అది వాళ్ళే కాదు, వాళ్ళే డైరెక్టర్స్ అయ్యారు. నాకు క్షణక్షణానికి కృష్ణవంశీ అసిస్టెంట్ డైరెక్టర్, కృష్ణవంశీ గారు. అంటే ఇప్పుడు డైరెక్టర్లు ఎవరు నాకు తెలియదు, అసలు నాకు టచ్ లో కూడా లేరు. ఇప్పుడు ఏమైపోయిందంటే గేటెడ్ కమ్యూనిటీ, వాచ్మెన్లు ఉంటారు, ఎవరిని లోపలికి రానివ్వరు, అట్లా అయిపోయింది. నాకు ఇప్పుడు ఎవరు తెలియదు అసలు. కొత్త డైరెక్టర్లు వీళ్ళు పక్కన పెడితే అసిస్టెంట్ డైరెక్టర్స్ తోటి ఇప్పుడు కూడా బాగుంటానండి, చాలా సరదాగా ఉంటాను, హ్యాపీగా ఉంటాను. వాళ్ళతో నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను సెట్లో ఉంటే అసలు సెట్ అంతా ఒక ఇదిలో ఉంటుంది, ఎనర్జీ, ఫుల్ ఎనర్జీగా ఉంటుంది సెట్ అంతా, చాలా హ్యాపీగా ఉంటుంది. నాతో వర్క్ చేస్తే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ వరకు ఫుల్ బిందాస్గా ఉంటారు. కానీ ఎవరైనా అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళతో ప్రాబ్లం ఉండదు, కానీ ఈ మేనేజర్లు మాత్రం ఏదైనా ప్రోగ్రామ్ కరెక్ట్గా చెప్పకపోయినా, పొద్దున్నే తీసుకొచ్చేసి మధ్యాహ్నం వరకు షూటింగ్ చేయకపోయినా, లేదంటే ఏదైనా అడిగినప్పుడు సరిగ్గా చేయకపోయినా కొంచెం వాళ్ళకి మాత్రం ఫేస్ టు ఫేస్ క్లియర్ చేసేస్తా. ఇది కదా జరిగింది, ఇది కదా జరిగింది, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు. ఇంకొకటి, ఆడవాళ్ళకి మేకప్ మెటీరియల్స్, మేకప్ బాక్సు, కాస్ట్యూమ్ బాక్సు, నగలు, అవి ఇవి అని ఇన్ని ఉంటాయి. మగాళ్ళు ఒక జీన్స్ ప్యాంటు షర్ట్ వేసుకుని వచ్చేస్తాడు, మేకప్ మెన్ కూడా బ్యాగ్ తగిలించుకుని వచ్చేస్తాడు. వాళ్ళకి క్యారవాన్లో ముందు రూమ్ ఇస్తారు. నాకు వచ్చే గొడవలు చెప్తున్నా, ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు సెట్లో మాకు ఏ గొడవ ఉండదు. ఓకే, వెనకాల రూమ్ ఇస్తారు మాకని కాదు, మొత్తం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేడీస్కి అందరికీ అంతే, వెనకాల రూమ్ ఇస్తారు. పోనీ ఇస్తే ఇచ్చారు, ఒక్కొక్కసారి ఇద్దరు ఆర్టిస్టులు, ముగ్గురు ఆర్టిస్టులు దాంట్లో ఉండమంటారు. దాని అసిస్టెంట్, దాని మేకప్ మెన్, నా అసిస్టెంట్, నా మేకప్ మెన్, వీళ్ళు వాళ్ళు ఆ బ్యాగులు క్యారీ ఉండదా అండి? నేను అడగాల, ఇంత సీనియారిటీ వచ్చింది కదా, ఇప్పుడు కూడా చెయ్యకపోతే ఇంకెప్పుడు చేస్తారు మీరు? నేను ఇట్లా కర్ర పట్టుకుని వచ్చేటప్పుడు అరే ఈవిడికి ఏం చేద్దామని ఆలోచిస్తారా? అది అలాంటివి నేను కొంచెం అడిగేస్తానండి సెట్లో, మొహమాటం లేదు. అట్లాగే కొంచెం రెమెండేషన్ విషయంలో కూడా నేను సిన్సియర్గా వర్క్ చేస్తాను, సిన్సియర్గా రెమెండేషన్ తీసేసుకుంటాను, అంతే. అట్లా అలాంటప్పుడు ఆ మేనేజర్లు కానీ వాళ్ళు ఎవరైనా హట్ అయి ఉండొచ్చు తప్ప నాకు డైరెక్టర్ డిపార్ట్మెంట్స్, డైరెక్టర్స్తో నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు అడుగు తినే క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నేను లిప్స్టిక్ వేసుకుని రాను, ఇంకా పెదాలకి నల్లగా తుడిసేసుకుని వస్తాను. అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు వస్తాను నేను. కొంతమంది అడుగు తినే క్యారెక్టర్లో కూడా మంచిగా వస్తారు, తీయమ్మంటే ఎట్లెట్లా అంటారు కానీ తీయరు అనమాట మా ఆర్టిస్టులు. నేను అలా కాదు, మీరు ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్కి యాప్ట్గా రెడీ అయ్యి వస్తాను. ఒకవేళ సెట్కి వచ్చిందా డైరెక్టర్ గారికి ఏదైనా నచ్చలేదు, ఏదో ముడి పెట్టాం, ఏదన్నా అయింది నచ్చలేదు, ఇది వద్దమ్మా అంటే కూడా స్పాట్లో నేను తీసేసి మళ్ళీ స్పాట్లో రెడీ అయిపోతాను. సో అందుకని డైరెక్టర్ డిపార్ట్మెంట్కి, మనకి ప్రొడ్యూసర్కి ప్రాబ్లం ఉండదు. ఏదన్నా ఉంటే ఇంత సిన్సియర్గా అడుగుతాను కనుక మేనేజర్లు ఏమన్నా ఎప్పుడైనా ఫీల్ అయితే అయి ఉండొచ్చు, తెలియదు.